హాయ్ ఆల్. సో వెల్కమ్ టు యువర్ లీడ్ కోడ్ సొల్యూషన్స్ ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్ అంటే ఏంటి, వై ఈజ్ ఎవ్రీ వన్ బిహైండ్ లీడ్ కోడ్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, దానివల్ల యూజెస్ ఏంటి, అండ్ ఈజ్ ఇట్ రియలీ యూస్ఫుల్, లైక్ అంత హైప్ ఇస్తున్నారు కదా, సో అంత హైప్ ఇచ్చేంత యూజ్ ఉందా లేదా అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ ద జనరల్ లీడ్ కోడ్ వెబ్సైట్. మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే లీడ్ కోడ్ ఓపెన్ చేసి యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. క్రియేట్ అయ్యాక ఆటోమేటిక్గా సైన్ ఇన్ చేస్తే దిస్ ఈస్ ద పేజ్ దట్ యుల్ గెట్. మీరు నార్మల్గా యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ దాన్ని బట్టి మీ సెట్టింగ్స్ అన్నీ మీరు చేంజ్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఎడిట్ యువర్ ప్రొఫైల్. అండ్ బేస్ మినిమం ర్యాంక్ వచ్చేసి 50, అంటే స్టార్టింగ్ ర్యాంక్. ఓకే, సో స్టార్టింగ్ 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు అనేది యూ కెన్ సీ హియర్. ఈజీ క్వశ్చన్సా, మీడియం క్వశ్చన్సా, హార్డ్ క్వశ్చన్సా అని ఉంటాయి. దానికి తగ్గట్టుగా విల్ గెట్ ద బ్యాడ్జెస్. అండ్ ఏ బ్యాడ్జ్కి ఆ బ్యాడ్జ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఎన్ని సబ్మిషన్స్ చేశారు అంటే మీరు ఎక్కడైనా చూస్తుంటే ఇట్లా గ్రీన్గా ఉంటుంది కదా ఇదంతా. సో మీరు ఆ పర్టిక్యులర్ డేలో ఒక సబ్మిషన్ చేశారనుకోండి, సో ఇక్కడ ఒకటి అని సబ్మిషన్, 0 submissions, 2 submissions, సో అది ఫుల్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఏ మంత్కి ఆ మంత్ ఉంటుంది అండ్ యాక్టివ్ డేస్ ఉన్నాయా లేదా. అండ్ మ్యాక్సిమం స్ట్రీక్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా ఎన్ని డేస్ చేశారు. నేను ఈరోజు చేసి 2-3 days కంటిన్యూస్గా చేసి 4th day ఆపేసాను అనుకోండి, సో నా మ్యాక్సిమం స్ట్రీక్ వచ్చేసి 3 ఉంటుంది, బికాస్ నేను 3 days కంటిన్యూస్గా చేశాను కాబట్టి. సో అలా స్ట్రీక్ అనేది అంటే మనము చిన్నప్పుడు కాంపిటీషన్స్ పెట్టుకున్నట్టు వీ విల్ మెయింటైన్ దాట్. అండ్ ఈవెన్ మన ఎన్ని సబ్మిషన్స్ ఉన్నాయి మొత్తం అంతా అని, అండ్ మనని ఎంతమంది వ్యూ చేశారు, మనం ఎన్నిటికి సొల్యూషన్స్ ఇచ్చాము, ఎన్ని డిస్కషన్ ఫారమ్స్లో మనం పార్టిసిపేట్ చేసాము, మనకి ఎంత రెప్యుటేషన్ ఉంది. రెప్యుటేషన్ అంటే మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో దాన్ని బట్టి మనకి రెప్యుటేషన్ వస్తుంది. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ మీరు ఫిల్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ మీకు ఏమొచ్చు, మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు అంటే HTML, CSS, లేకపోతే జావా, DSA, సిస్టమ్ డిజైన్స్, సో అడ్వాన్స్గా ఫండమెంటల్సా, ఇంటర్మీడియట్ లెవెలా అనేది యూ హ్యావ్ టు డూ ఇట్ అకార్డింగ్లీ. సో ఇది మన బేసిక్ పేజ్. అండ్ ఎక్స్ప్లోర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరం మనము ఫుల్ స్టాక్ డెవలప్మెంట్స్, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, AI టూల్స్ అవన్నీ మనకు తెలుసు. కానీ ఇన్ జనరల్ ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి మనం అప్లై చేసామనుకోండి, వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు DSA వచ్చా, మీకు సిస్టమ్ డిజైన్స్ అంటే ఐడియా ఉందా, లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి, హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి, ఆల్గరిథమ్స్ అంటే ఏంటి. సో ఇటువంటి క్వశ్చన్స్ అసలు బేసిక్ క్వశ్చన్స్గా అడుగుతారు. అంటే మనం వాట్ ఈజ్ జావా అండ్ వాట్ ఆర్ దీస్ ఊప్స్ కాన్సెప్ట్స్ అని మనం ఏదైతే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతామో, సిమిలర్గా ఇట్లాంటి ప్రోడక్ట్ బేస్డ్ హై లెవెల్ కంపెనీస్కి వెళ్తే సేమ్ వాళ్ళు సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని అటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఒకవేళ ఈ DSA, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అంటే DSA, ఓకే, ఇటువంటి DSAని మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకున్నారా, లేకపోతే మీరు ఇంటర్వ్యూస్ ఏదైనా పర్టికులర్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాలన్నా సరే ఇక్కడ మీకు ఆ ఇంటర్వ్యూస్కి తగ్గట్టుగా చాప్టర్స్ ఉంటాయి, మీరు ఆటోమేటిక్గా ప్రిపేర్ అయ్యేటట్టు ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ క్రాష్ కోర్స్ కూడా. సో అట్లాంటివి చేయాలన్నా అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, పర్టికులర్గా మీకు ఒక పర్టికులర్ ఏరియాలో మీకు డౌట్ వచ్చినా సరే ఈ లెర్నింగ్ అనే దాంట్లో మీరు నేర్చుకోవచ్చు. అండ్ అవి ఇఫ్ యూ స్టిల్ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇట్, అప్పుడు మీరు ఇక్కడ డిస్కస్లోకి వెళ్ళి డిస్కషన్స్లో పెట్టచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అసలు యూస్ఫుల్లా, టైం వేస్టా అనేది మనం ఎంత ఎఫెక్టివ్గా యూస్ చేస్తున్నామని దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఒక్క ప్లాట్ఫామ్ని బేస్ చేసుకుని దేర్ ఆర్ సో మెనీ lakhs ఆఫ్ పీపుల్ హూ గాట్ ద బెస్ట్ జాబ్స్. గూగుల్లో, అమెజాన్లో, మైక్రోసాఫ్ట్లో హై ఎండ్ పొజిషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇవన్నీ సడన్గా ఇన్ని ప్రాబ్లమ్స్లో మనం చెక్ చేసామనుకోండి, సడన్గా ఇన్ని ప్రాబ్లమ్స్ చూసేసరికి వీ డోంట్ నో ద యాక్చువల్ సొల్యూషన్. అప్పుడు మనము టెన్షన్ పడుతూ ఉంటాం అనమాట. ఓకే, దీన్ని ఎట్లా చేస్తాం, బికాస్ మనకి బేసిక్గా మన కాలేజెస్లో మనకి
సింపుల్గా నేర్పిస్తారు. టు బి వెరీ ఆనెస్ట్, ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ ఏ టైర్ 2 కాలేజ్. సో ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ బేసిక్గా టైర్ 2, టైర్ 3 వరకు వచ్చామనుకోండి, సింపుల్గా మనకి జావా కోడింగ్ అనేది దే డోంట్ గో టు అన్ ఎక్స్ట్రీమ్. ఒక ఫిబొనాకీ అలాంటి చిన్నవి నేర్పించి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అలాంటివి కూడా నేర్పించి దే జస్ట్ క్లోజ్ దిస్ జావా అనేది పార్ట్. కానీ ఓన్లీ విత్ వన్ సింగిల్ ఒక కాన్సెప్ట్ తీసుకుని హౌ వెల్ యూ కెన్ డిజైన్, హౌ వెల్ యూ కెన్ కోడ్ అనేది, యూ హ్యావ్ టు బి ద బెస్ట్ ఇన్ వాట్ యూ కోడ్ అనేది చెక్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ ఈ ప్లాట్ఫామ్లో మనం ఇనీషియల్గా ఇఫ్ ఐ ఓపెన్ ఫర్ మై సెల్ఫ్, ఫస్ట్ టైం నేను ఓపెన్ చేసినప్పుడు ఈవెన్ నాకు కూడా కొంచెం ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే నేను ఇన్ని సాల్వ్ చేయగలనా, నాకు వచ్చా అసలుకి అని. ఏ యారేస్ చూసినా, స్ట్రింగ్ చూసినా, హ్యాష్ టేబుల్స్, ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్, మ్యాథ్, సార్టింగ్, ఈ గ్రీడీ ఆల్గరిథమ్స్, డేటాబేసెస్, షెల్, కాంకరెన్సీ, ఇవన్నీ నేను ఫస్ట్ టైం టచ్ చేశాను అనుకోండి, నాకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్, వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ అసలు అంటే మనం నేర్చుకున్నట్టు ఉండదు. నేను నాకు తెలిసిన కాలేజెస్లో ఇక్కడ మనం చూస్తుంటే మనం నేర్చుకున్నట్టు ఉండదు అన్నమాట ఈ కోడింగ్ అంతా. కాబట్టి దీని నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, టెన్షన్ పడితే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. బికాజ్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో ఎవ్రీవన్ వాంట్స్ ఎ సాఫ్ట్వేర్ జాబ్, ఎవ్రీవన్ వాంట్స్ టు లెర్న్ కోడింగ్. అలాంటప్పుడు మీరు యూ హ్యావ్ టు బీ ఇన్ ద రేస్ అండ్ యూ హ్యావ్ టు విన్. మీరు ఇంకో ఆప్షన్ లేదు అక్కడ. సో అలాంటప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్, మీరు ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫస్ట్ టైం ఎవ్వరికి రాదు. సో మీకు ఫస్ట్ టైం రాలేదు అని నాకు రాదు అనుకోకుండా, మీరు ఒక ఏదైనా ఒకటి ప్రాబ్లం తీసుకున్నారనుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, చూడండి, సొల్యూషన్స్లో చూడండి, డిస్కషన్స్లో చూడండి, అండ్ అప్పుడు రాకపోతే దెన్ యూ కెన్ గో ఫర్ సమ్ అదర్ కాన్సెప్ట్. కానీ దీన్ని బేస్ చేసుకుని మాత్రం చాలా ఇంటర్వ్యూస్లో చాలా క్వశ్చన్స్ అడగడం మాత్రం జరుగుతుంది. బికాస్ వీటన్నిటిలో క్వాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే చిన్నగా కాకుండా పెద్ద కంపెనీస్కి ఎవరైతే ట్రై చేద్దాం అనుకుంటున్నారో, ఈ మీడియం, ఈజీ, హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ త్రూ వాళ్ళకి రియల్గా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది యూ కెన్ లిటరలీ సీ ఇట్ అనమాట. అండ్ కంపెనీ వైజ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 2 సమ్ అని తీసుకున్నాను. 2 సమ్ అంటే నాకు తెలిసినంత వరకు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని మనం అనుకుంటాం. సో అకార్డింగ్లీ మీరు ఈ లేఅవుట్ని చేంజ్ చేసుకోండి అండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకుంటాము. కానీ నేను నా 2 నెంబర్స్ సమ్ని ఇంట్ ఏ తీసుకుంటా, ఇంట్ బి తీసుకుంటాను, ఐ యాడ్ ఇంట్ ఏ ప్లస్ బి. సో అట్లా ఐ కెన్ డూ ఇట్. బట్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ పబ్లిక్ ఇచ్చారు, వెక్టర్ ఇచ్చారు. వెక్టార్స్ అంటే ఏంటి, మనకి ఇంట్లో నమ్స్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఇవన్నీ యునో నమ్స్ అండ్ టార్గెట్ ఈవెన్ దో దే హ్యావ్ గివెన్ అన్ ఇన్పుట్ ఓవర్ హియర్. ఈ వెక్టార్ ఇంట్ 2 సమ్ సడన్గా మనకి చూసామనుకోండి. సో యా, ఇప్పుడు జావాలో తీసుకుంటే పబ్లిక్ ఇంట్ 2 సమ్, ఇంట్ నమ్స్, ఇంట్ టార్గెట్ అని ఇట్లా ఉంది కదా. సో సడన్గా చూస్తే వాట్ డు వీ హ్యావ్ టు డూ అని ఒక సెకండ్ మనం ఆలోచించి థింక్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ గెటింగ్ ఇట్, ఇట్స్ ఓకే. లేదు అంటే యూ కెన్ స్టిల్ గో ఫర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, C++ వెక్టార్స్ ఉంటాయి, నెక్స్ట్ జావా, పైథాన్, వాళ్ళకి పైథాన్ కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో అకార్డింగ్లీ మీరు మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లెవెల్ లాంగ్వేజ్, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుని యూ కెన్ ట్రై టు డూ ఇట్. ఫర్ సపోజ్ మీకు రాలేదనుకోండి ఆన్సర్, మీరు ఇక్కడ ఎడిటోరియల్స్కి వెళ్ళచ్చు. అంటే ఎట్లా మనం చేయొచ్చు, వీడియో సొల్యూషన్స్ అవన్నీ ఇస్తారు. లేదు అంటే మనం సొల్యూషన్స్, ఓకే, ఎడిటోరియల్స్ ఎప్పుడంటే ఒకవేళ మీకు ఇక్కడ కూడా అర్థం అవ్వకపోతే దెన్ యూ కెన్ గో ఫర్ ఎడిటోరియల్స్. డైరెక్ట్గా మీరు యూట్యూబ్ వీడియో చూడొచ్చు. లేదు అంటే ఈ సొల్యూషన్స్లోనే యూ కెన్ చెక్ ఫర్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే, అండ్ ఆల్సో మీరు చేసిన కోడ్ని ఒకవేళ అన్ని టెస్ట్ కేసెస్ కనుక కంప్లీట్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఒక 3-4 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి, అన్ని టెస్ట్ కేసెస్ కంప్లీట్ అయ్యాక యూ కెన్ సబ్మిట్ యువర్ సొల్యూషన్. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, మనం రన్ చేశాక సబ్మిట్ చేయొచ్చు. ఆ సబ్మిట్ అన్నీ ఇక్కడ సబ్మిషన్స్లో వస్తాయి.
అండ్ అది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ సొల్యూషన్స్లో. సో ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఇవి వాళ్ళ రెప్యుటేషన్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దీనివల్ల మనకేంటి యూస్ అని అనుకున్నారనుకోండి, ఇంతకుముందు మన రెజ్యూమేలో ఇవి నా అచీవ్మెంట్స్, ఇవి నా గోల్స్, ఇవి నా స్ట్రెంగ్త్, ఇవి నా వీక్నెస్ అని పెడుతున్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే ట్రెండ్ ప్రజెంట్ నా లీడ్ కోడ్లో నా ర్యాంక్ ఇంత, అందులో నా రెప్యుటేషన్ ఇంత, నాకు ఇన్ని బ్యాచెస్ వచ్చాయి లీడ్ కోడ్ అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్స్. ఓకే, మీరు దీన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. అంటే మనం త్రూ దిస్ ఆల్సో యూ క్యాన్ ఫెచ్ అ జాబ్. అంటే నేను ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాను లీడ్ కోడ్లో, నేను ఇన్ని సబ్మిషన్స్ చేశాను, నాకు ఇంత రెప్యుటేషన్ ఉందని కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ మేజర్ థింగ్. అండ్ ఈ ప్రాబ్లమ్స్, సో 1 by 1 యూ కెన్ గో హియర్. ప్రాబ్లమ్స్లో మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ జావా కాకుండా ఇక్కడైతే ఆల్ టాపిక్స్ అని సెలెక్ట్ చేసాం, కానీ మీరు ఒకవేళ డేటాబేస్ ఎస్క్యూఎల్ వచ్చనుకోండి బెటర్గా, సో యూ కెన్ గో టు ఎస్క్యూఎల్ ఇట్ సెల్ఫ్. డేటాబేసెస్కి వెళ్ళి సీక్వెల్లో మీకు నచ్చినవన్నీ ఈజీ మీడియం, అట్లీస్ట్ ఐ థింక్ మీరు ఈజీ మీడియం వరకు అయితే సాల్వ్ చేయగలరు. అంటే యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ సో దట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. వన్స్ మీకు ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ మీరు హార్డ్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ ఉంది, రియాక్ట్ కూడా ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ ఆల్ దిస్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, మీరు ఎన్ని డేస్ వచ్చారు, ఎన్ని డేస్ కంప్లీట్ చేశారు, వీక్లీ అండ్ ఎవ్రీథింగ్ రిపోర్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ దిస్ విల్ బీ యువర్ స్టడీ ప్లాన్. అకార్డింగ్లీ మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏ కంపెనీ అయినా సరే సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఓకే ఐమ్ టాకింగ్ అబౌట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో, మీరు కాగ్నిజెంట్, క్యాప్జెమిని లాంటి కంపెనీస్లో ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అడిగారనుకోండి, చాలా అంటే బేసిక్ క్వశ్చన్స్ వరకు ఓకే మేనేజ్ చేయొచ్చు అనుకుందాం. అంటే ఒక 10 క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ మనకు వచ్చు. కానీ అడిషనల్ ఏమైనా క్వశ్చన్ అడిగితే 10,000% అది ఆ లీడ్ కోడ్ 75 దాంట్లోనే ఉంటుంది. అది ఏ క్వశ్చన్ అయినా సరే, మర్జింగ్ స్ట్రింగ్స్ కానీ, రివర్సింగ్ ఓవెల్స్, రివర్సింగ్ వర్డ్స్, స్ట్రింగ్ కంప్రెషన్స్, ఇది పక్కన పాయింటర్స్ జరపడం కానీ, ఈ విండోస్, అంటే మేబీ ఇంత ఇన్డెప్త్ అడగకపోవచ్చు, కానీ ఇట్ విల్ బి ఆల్వేస్ గుడ్. మీ లింక్డ్ లిస్ట్ క్యూస్లో అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ నేర్చుకుంటే మాత్రం దిస్ విల్ బి 100% గుడ్ ఫర్ యువర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ యాజ్ వెల్ as ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ యాజ్ వెల్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇదొక్క లీడ్ కోడ్ 75 చేశారనుకోండి, ఇట్ విల్ బి పర్ఫెక్ట్. కానీ దాని అర్థం మీరు బట్టి కొట్టమని కాదు, కానీ ఇట్ విల్ అంటే మీరు బేసిక్ ఈజీ నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత యూ కెన్ గో టు దిస్ లీడ్ కోడ్ 75. అండ్ ఇది ఒకే రోజు కూర్చుని చేసేసి నెక్స్ట్ డే వదిలేస్తే మాత్రం మీకు 1 వీక్ తర్వాత గుర్తుండవు ఆన్సర్స్. సో ఎవ్రీడే అట్లీస్ట్ కన్సిస్టెంట్గా 2-3 క్వశ్చన్స్ ఎవ్రీడే మీరు సాల్వ్ చేశారనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ ఇవి అయిపోయాక ఇక్కడ కాంటెస్ట్ ఉంది కదా, సో ఈ కాంటెస్ట్లో మీకు వీక్లీ కాంటెస్ట్, డైలీ కాంటెస్ట్, బై వీక్లీ కాంటెస్ట్లు అలా ఉంటాయి. సో వీక్లీ అండ్ బై వీక్లీ ఉంటాయి. ఓకే, సో వీక్లీ బై వీక్లీలో ఇట్ విల్ బి ఆల్వేస్ గుడ్ టు పార్టిసిపేట్. ఆ స్టేజ్కి వచ్చాక, ఆ లెవెల్కి వచ్చాక మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు యు ఆర్ ద బెస్ట్ అని బేసికలీ యూ కెన్ పుట్ దిస్ లైక్ గ్లోబల్ ర్యాంకింగ్లో నాకు ఇంత ఉంది అని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు. సో దాట్ మచ్ హెల్ప్ఫుల్ దిస్ విల్ బి ఈ కాంటెస్ట్ అనేది. అండ్ డిస్కషన్ ఫారమ్స్, ఇప్పుడు నాకు సడన్గా ఒక ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. ఓకే, నాకు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది, ఫర్ సపోజ్ నాకు అమెజాన్లోనే వచ్చింది. అమెజాన్ ఇంటర్వ్యూకి నాకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, నేను యూట్యూబ్ వీడియోస్ చూసాను, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ షూర్ అన్నప్పుడు మాత్రం ఈ డిస్కషన్ ఫారంలో యూ కెన్ గో త్రూ ద డిస్కషన్స్. ఓకే, ఈ డిస్కషన్స్ యూ కెన్ గో త్రూ దిస్. అండ్ ఆల్సో మీకు ఇంకేదైనా కొత్త డిస్కషన్ స్టార్ట్ చేయాలంటే మాత్రం మీరు క్రియేట్ కొట్టి, మీరు ఏదైనా ఉంటే మీకు డౌట్, యూ కెన్ డైరెక్ట్లీ పోస్ట్ ఇట్ ఇన్ దిస్. సమ్ ఆర్ ద అదర్ పర్సన్ విల్ రెస్పాండ్. అండ్ మీకు అంటే లైక్ ట్రస్ట్ వర్ది రిసోర్సెస్ నుంచి మీకు ఆన్సర్స్ వస్తాయి. లీడ్ కోడ్ నుంచి ఆన్సర్ చేస్తున్నారు అంటే ఎవరైనా దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ అని ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే, అందుకని దిస్ ఇస్ ఆల్సో వెరీ యూస్ఫుల్. ఓకే, కెరీర్ గురించి, కంపెన్సేషన్స్, మీకు ఎక్కడెక్కడ ఎంతెంత శాలరీస్ వస్తాయి, అమెజాన్లో ఎంత శాలరీ వస్తుంది,
లైక్ మేక్ మై ట్రిప్లో ఎంత శాలరీ వస్తుంది, అండ్ 6 years ఎక్స్పీరియన్స్కి 34 lakhs per annum. సో అట్లాగా యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ వన్స్. సో దాన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది లైక్ మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, మన అచీవ్మెంట్ ఏంటి, మన గోల్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూస్ గురించి, ఫీడ్బ్యాక్స్ గురించి ఏదైనా సరే మీరు డిస్కషన్ ఫోరంలో చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఇన్ జనరల్ ఎవరైనా ఒకవేళ కోడింగ్ ఒక 1 hour రౌండ్ ఉంది అని చెప్పారనుకోండి, అప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే అసెస్మెంట్ ఉంటుందా అనేది వాళ్ళే ఇస్తారు. ఓకే, ఇంటర్వ్యూ అంటే వాళ్ళు మనకి ఆథరైజ్ చేసి పంపిస్తారు. ఒకవేళ ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే, లేదు అంటే ఈ అసెస్మెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, సో వాళ్ళే సెలెక్ట్ చేసి ఇస్తారు మనకి, ఈ అసెస్మెంట్లో ఇది కంప్లీట్ చేయండి అని అంటే వీ హ్యావ్ టు డూ ఇట్ అకార్డింగ్లీ. దీనిలో ప్రీమియం కూడా ఉంటుంది. ఈ ప్రీమియం అంటే గూగుల్ లాంటి ప్రోడక్ట్ బేస్డ్ పెద్ద కంపెనీస్లో ఈ ప్రీమియంని తీసుకుంటే ఈ క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో 8 ప్రాబ్లమ్ సెట్స్ ఇన్ జనరల్ ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇందులోంచి ఇంటర్వ్యూస్ వస్తాయి అని ఒక బిలీఫ్. ఓకే, సో ఈ ప్రీమియం కూడా తీసుకుని ఇవే సాల్వ్ చేయొచ్చు. కానీ ఇందులో ఒకటి ఏంటంటే మనం ఒక క్వశ్చన్ని సాల్వ్ చేసేసాక దే డోంట్ లీవ్ అస్, దాని మీద మనం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. మనము బట్టి కొట్టి మనం ఒకవేళ చెప్పామనుకోండి ఆన్సర్ని, మనం దొరికిపోతాం. అందుకని అవి నేర్చుకోవడానికి ఫస్ట్ బేసిక్ ఈ క్రాష్ కోర్సెస్ నేర్చుకోవాలి. ఈ క్రాష్ కోర్స్ని కనుక మీరు కంప్లీట్ చేస్తే దెన్ ఒకవేళ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ మనం ఎంత నేర్చుకుని బట్టి కొట్టినా విల్ బీ ఏబుల్ టు అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్. అంటే ఒక ఫ్లోలో మనకి ఇది అంటే మోడిఫైయర్స్ అంటే ఏంటి, హీప్ అంటే ఏంటి, గ్రాఫ్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అరేస్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి అని సడన్గా అడిగితే ఎందుకు రాసవ్వదు అక్కడ అని అడిగారు అనుకోండి, మనం చెప్పడానికి ఉంటుంది. సో అందుకని బేసిక్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అడ్వాన్స్డ్ వరకు. అండ్ ఫస్ట్ అయితే ఈజీ మీడియం క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, దెన్ యూ కెన్ గో ఫర్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్. సో ఎస్, ఇవన్నీ యూజెస్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఒకవేళ కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నామంటే మనకు కొంచెం కన్సిస్టెన్సీ ఉండదు, హార్డ్ వర్క్ చేయడానికి అంత ఇష్టపడకపోవచ్చు. అది 1-2 పక్కన పెట్టేస్తే ఆన్సర్స్ చూడండి, నేర్చుకోండి, మళ్ళీ యూ డూ ఇట్ వితౌట్ సీయింగ్ ఇట్. అంటే అది ఇక్కడ ఎందుకు రాశారు అని ఒకసారి వీ హ్యావ్ టు అనలైజ్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్. అదొక్కటే నేను చెప్తాను. అండ్ డిమోటివేట్ అవ్వకుండా ఎవ్రీడే అట్లీస్ట్ డైలీ 1 or 2 సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ర్యాండమ్గా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మాత్రం అది వేస్ట్. ఫర్ సపోజ్ నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు అన్నిటికంటే బెటర్ నాకు సీక్వెల్ అనిపిస్తుంది. డేటాబేసెస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. అంటే నేను స్టార్టింగ్ చూడగానే ఓకే సెలెక్ట్ కమాండ్, ఓకే ఇది నేను అప్డేట్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, అవన్నీ నాకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ కెన్ డూ ఇట్ ఈజీలీ. అలాంటప్పుడు నేను ఓన్లీ ఫస్ట్ డేటాబేసెస్ అన్నీ సాల్వ్ చేశాకనే దెన్ ఐ గో టు జావా. అంటే ఏదైనా ఒక్క సబ్జెక్ట్ తీసుకోండి ఫస్ట్, ఆ ఒక్క సబ్జెక్ట్ని యూ స్టడీ ఇట్ పర్ఫెక్ట్లీ, డూ క్వశ్చన్స్ ఆన్ ఇట్. అంటే ఒక రోడ్ మ్యాప్ పెట్టుకోవాలి దీనికి. ఫస్ట్ నేను డేటాబేసెస్ ఒక 50 questions సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ 10 days. సో దానికి ఈ ప్రాక్టికల్ క్వశ్చన్స్తో పాటు థియరిటికల్ క్వశ్చన్స్ కూడా ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే, అండ్ ప్రీమియం అని ఉన్నాయి ఇక్కడ, ఇలా ఉంది అంటే ప్రీమియం అని అర్థం. ఈ హార్డ్ క్వశ్చన్స్ ఇది పెయిడ్ అనమాట. సో ఇప్పుడు మనకి పెయిడ్ ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ ఫ్రీగా ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీవన్నీ కంప్లీట్ చేస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ప్రీమియం లెవెల్. ఫస్ట్ ప్రీమియం కొనేసి ఫ్రీ రాదు, ప్రీమియం తీసుకుంటే మాత్రం ఇట్ విల్ బి వేస్ట్. ఫస్ట్ ఫ్రీవన్నీ కంప్లీట్ చేయండి, దెన్ యూ కెన్ గో ఫర్ ప్రీమియం. ఓకే, సో ఇనీషియల్గా ఒక 10 topics తీసుకోండి. ఆ 10 topics డైలీ 1 question or 2 questions సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్ యూ విష్. ఇఫ్ ఐ స్టార్ట్ విత్ డేటాబేసెస్ then I can go for Java, then algorithms, then DSA. So one by one I'll go through each and everything, arrays, strings, stacks, queues, trees, graphs. So అలా అట్లీస్ట్ వీక్లీ ఒక 50 questions సాల్వ్ చేయాలి,
వీక్లీ 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, మీ ఇష్టం. డిపెండింగ్ అపాన్ యువర్ నాలెడ్జ్, డిపెండింగ్ అపాన్ యువర్ గ్రాస్పింగ్ ఎబిలిటీ. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ దెన్ దెర్ ఇస్ నో స్టాపింగ్ యూ. ఎవరికైతే కోడింగ్ రాదో, అస్సలు కోడింగ్ రాని వాళ్ళు కూడా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ కనీసం డైలీ ఒక్కటైనా సాల్వ్ చేయమని చెప్తా. వీక్లీ 7, ఓకే. డైలీ ఒక్కటైనా సాల్వ్ చేస్తాం కన్సిస్టెంట్గా, ఎవ్రీడే 1 కన్సిస్టెంట్గా సాల్వ్ చేస్తే దెన్ విల్ గెట్ ఇట్. లేదు కాన్సెప్ట్స్ అస్సలు రావు, బికాజ్ ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ 2 years or 3 years నేను గ్రాడ్యుయేట్ అయ్యి నాకు కాన్సెప్ట్ ఏం తెలీదు అన్నా సరే, యూ కెన్ స్టిల్ గో త్రూ ఆన్లైన్ వెబ్సైట్స్. గీక్స్ ఫర్ గీక్స్ ఉన్నాయి, కోడ్ షెఫ్ ఉంది, కోడ్ ఫోర్సెస్, హ్యాకర్ ర్యాంక్, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్స్ ఫర్ యువర్ కాన్సెప్ట్స్. అండ్ ఈ క్వశ్చన్స్ మాత్రం 10,000% సాల్వ్ చేయండి, బికాస్ కరెంట్లీ ద ట్రెండింగ్ థింగ్ ఇస్ ఓన్లీ లీడ్ కోడ్ రైట్ నౌ. పీపుల్ ఆర్ ఓన్లీ చెకింగ్ ఫర్ లీడ్ కోడ్, బట్ దిస్ ఇస్ నాట్ ఫైనల్. ఓకే, మీకు కాన్సెప్షువలైజ్గా కూడా మీరు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ దెన్ యూ కెన్ బ్యాగ్ ఏ జాబ్. లేదు అంటే మాత్రం అట్లీస్ట్ బేసిక్ క్వశ్చన్స్ వరకు నేర్చుకోండి, ఒక ర్యాంక్ తెచ్చుకోండి కనీసం. ఇప్పుడు నా ర్యాంక్ ఎంత ఉంది, 50 lakhs ఉంది కదా. సో కనీసం ఒక 10 lakhs తెచ్చుకోండి. 10 lakhs ర్యాంక్ తెచ్చుకున్నా సరే, అంటే 40 lakh నెంబర్ మీరు క్రాస్ చేసి వస్తున్నారు అంటే దెన్ యూ కెన్ సే సంథింగ్ లైక్ ఐ హ్యావ్ సాల్వ్ దీస్ మెనీ క్వశ్చన్స్ అని చెప్పి యూ కెన్ డూ ఇట్ అకార్డింగ్లీ. మరి దాన్ని మీరు రెజ్యూమేలో ఎట్లా ఫ్రేమ్ చేస్తారని దాన్ని డిపెండ్స్ అపాన్ యూ అగైన్, బట్ అట్లీస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్. And if you have any questions on this lead code, maybe we'll try doing it like 1 question a day or 2 questions a day in lead code. అర్థమయ్యేటట్టు తెలుగులోనే స్టార్ట్ చేద్దాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే లీడ్ కోడ్కి ఆర్ ఇంకేదైనా రిలేటెడ్గా ఉన్నా సరే, యూ కెన్ జస్ట్ సెండ్ మీ అ మెసేజ్ and I'll try to do a video on it and then I'll send you so that you can see it again. Okay, thank you all. Any questions or doubts, you can just ping me or call me. Okay, thank you.